ఎక్కడికైనా తీసుకెళ్ళమ్మా అని చెప్పాము. మీకు పార్క్ చూపిస్తానని ఈ పార్క్ తీసుకొచ్చింది. పార్క్ ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగుంది. ఇక్కడ ప్లేయింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, ఇంకా వాటర్ షో కూడా ఉంది. ఈ పార్క్ మాకు చాలా బాగా నచ్చింది. మా చిన్నోడికి ఈ పార్క్ చాలా బాగా నచ్చిందంటండి. ఇందులో వాటర్ షో అయితే వాడు అసలు ఇక్కడ నుంచి వదిలి రానంటున్నాడు. మేము ఇంకో కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చామండి. ఈ పార్క్ పేరు ఇంతకుముందు రాఘవయ్య పార్కు, ఇప్పుడు రీమోడలింగ్ చేసిన తర్వాత బిఆర్ అంబేద్కర్ పార్క్ అని పెట్టారు. దీని ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అండ్ అలాగే చిన్నపిల్లలు బిలో 5 ఇయర్స్ వాళ్ళకి 10 రూపీస్. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అండి. మీకు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఐటమ్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ రైట్ సైడ్లో ముందు గార్డెన్లో ఉండి లోపలికి వెళ్తే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతి ట్రీకి అలా పైన స్టాండ్లా కనిపిస్తుంది కదా, అక్కడ ప్రతి స్టాండ్లోనూ అలాగే ట్రీస్ కూడా లైటింగ్స్ పెట్టేసి ఉంటాయండి. ఈ లైటింగ్స్ వేసిన తర్వాత ఈవినింగ్ 6 తర్వాత మీరు ఈ పార్క్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఆ చెట్టు చూపిస్తాను చూడండి. దానికి ప్రతి చెట్టుకి ఇలాగే లైటింగ్ పెట్టేసి ఉంటాయి కదండి. అదేనండి ఆ చెట్టు, ఇదిగోండి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలాగే ప్రతి చెట్టుకి లైటింగ్ పెట్టేసి ఉంటుందండి. ఈవినింగ్ 6 తర్వాత ఈ లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఇక్కడ ఇగోండి ఆ ముందుకి పిల్లల ప్లే గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. ప్లేయింగ్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. ఉయ్యాలని, జారుడు బల్లని, చాలా వరకు పిల్లలకి ఎంటర్టైన్మెంటింగ్గా బాగుంటుంది. పెద్దవాళ్ళు వాకింగ్ కూడా ఇక్కడ చాలా స్పేస్ ఉందండి. ఇక్కడ వాటర్ షో కూడా ఉందండి. ఈ వాటర్ ఫౌంటైన్ కూడా 6 తర్వాతే స్టార్ట్ చేస్తారు. మనం ముందు వచ్చేసాం కదా, అది అందుకే ఇంకా ఆన్ చేయలేదండి. ఇప్పుడు నేను మీకు చూపించిందంతా పార్క్లో సగం మాత్రమేనండి. ఇక్కడ నుంచి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకా ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ని కాలువ పైన రోప్స్తో బ్రిడ్జ్ చేశారు. దీనికి మధ్యలో గ్లాసెస్ కూడా ఉంటాయి, గ్లాసెస్ దగ్గర లైటింగ్స్ ఉంటాయి. నేను మీకు మళ్ళీ అది రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కనిపించే పార్క్ మీకు ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా రోప్స్తో తయారు చేసిన బ్రిడ్జ్ అండి ఇది. నేను మీకు చెప్పాను కదా గ్లాసు ఇక్కడే. ఈ గ్లాసెస్కి కూడా 6 తర్వాత లైటింగ్స్ వేస్తారు. ఆ లైటింగ్స్ కూడా ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ జీబ్రా బొమ్మలు కనిపిస్తాయండి. అవి ఓన్లీ ఫొటోస్ దిగడం కోసం. బ్రిడ్జ్ దాటిన తర్వాత జీబ్రా బొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇదంతా వాకింగ్ ఏరియా అండి. ఈ సైడ్ వాల్ కూడా బ్యాంబూ స్టిక్స్ మోడల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే వాటర్ షో ఇంకా పెద్ద పార్క్ కూడా ఉంది. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం ఏంటంటే చూసుకొని వెళ్ళాలి. ఆ చెట్లపై నుంచి మంకీస్ అవి వస్తుంటాయి ఒక్కోసారి. వాటిని చూసుకోవడానికి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఇలా ఇంకా ముందుకు వెళ్ళాలండి. పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ గ్రిల్స్ దగ్గర ఫొటోస్కి చాలా బాగుంటుందండి వ్యూ. ఎవరైనా ఫొటోస్ దిగాలంటే అక్కడ దిగొచ్చు. అంటే ఇక్కడనే కాదు, ఈ పార్క్లో ఎక్కడ దిగినా సరే ఫోటో గ్రీన్ నేచర్తో చాలా క్లియర్గా నీట్గా వస్తుంది. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు.
ఇక్కడ చూశారు కదా మంకీస్ అని చెప్పాను కదా నేను, ఆ మంకీస్ ఎక్కడొస్తాయని మా పిల్లలు నడవడానికి భయపడిపోతున్నారు. ఇది సండే టైమ్స్లో అయితే చాలా రష్గా ఉంటుందండి. ఇప్పుడు సండే కాదు కదా, అందుకే మీకు ఎవరు జనాలు కనిపించట్లేదు. పైగా నేను ఈ వీడియో కోసం నేను కొంచెం తొందరగా వచ్చాను. ఈవినింగ్ 6 తర్వాత అలా కొంతమంది వస్తున్నారు. సండే టైంలో మాత్రం చాలామంది ఉంటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ వాటర్ షో ఉంటుందండి. ఇప్పుడు నేను దాని దగ్గర కోసం వెళ్తున్నాను, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ వీక్ నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి వచ్చినప్పుడు నేను ఇలా రాగానే ఫుల్గా వర్షం పడిపోయింది. అందువల్ల నేను లాస్ట్ వీక్ నేను వీడియో చేయలేకపోయాను. పైగా ఆ రోజు సండే వచ్చాము కూడా, మీకు ఇంకా ఎక్కువ మంది జనాలు కనిపించేవాళ్ళు. ఇదిగోనండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అదే వాటర్ షో. చెప్పాను కదా మేము తొందరగా వచ్చేసామని, అందుకే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మేము వీడియో తీద్దామంటే అప్పుడు ఫుల్గా వర్షం పడిపోయింది, ఇంకా అందుకని వీడియో చేయలేకపోయాము. ఈ వాటర్ షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా పిల్లలు వెళ్ళి వాళ్ళని అడిగితే ఇంకో ½ an hour పడుతుంది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఈలోగా మీకు వేరే పార్క్ చూపిద్దామని చెప్పి నేను ఇంకా ఇటువైపు వస్తున్నాను. చూశారు కదా, కరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు కూడా వర్షం పడింది. మళ్ళీ వీడియో చేయలేమేమో అని చెప్పి చాలా భయపడ్డామండి. కాకపోతే వర్షం పెద్దది పడలేదు, చిన్న చినుకులతో ఆగిపోయింది. ఇంకా అందుకని చెప్పి మేము మళ్ళీ వీడియో కంటిన్యూ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు పార్క్ అని చెప్పాను కదా, ఆ పార్క్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ పార్క్లో ఇంకా ఎక్కువ ప్లేయింగ్ ఐటమ్స్ ఉంటాయండి. చూశారు కదా, ఈ ఒక్క దాంట్లోనే 3 వెరైటీస్ ఉంటాయి. పిల్లలు ఎవరూ లేకపోవడంతో మా పిల్లలు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు వింత విన్యాసాలన్నీ చేస్తారు. ప్రతి దాంట్లో మా చిన్నోడు ముందెళ్ళిపోతున్నాడు, పెద్దోడు వెనకైపోతున్నాడు. చూశారు కదా, మా పిల్లలు ఇద్దరు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నారేంటని మీకు డౌట్ రావచ్చు, వాళ్ళు ట్విన్స్ అండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్లేయింగ్ ఐటమ్సే కాదండి, అలాగే పెద్దవాళ్ళు జిమ్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయండి. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ కూడా చేసుకుంటారండి. చుట్టూ గ్రీన్ కలర్ నేచర్తో చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, ఇందులో 3 ఐటమ్స్. పిల్లలు ఎంజాయ్ చేయడానికి పార్క్ ఐటమ్స్ని ఓన్లీ అలాగే కాకుండా కొన్ని యానిమల్స్తో కూడా మెర్జ్ చేసి పెట్టారండి. ఇంతకుముందు చూపించిన జేబ్రాస్ అయితే ఫొటోస్కి, కానీ ఈ ఎలిఫెంట్తో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ ఎలిఫెంట్కి ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి, ఇంకా అటువైపు జారుడు బాల్ ఉంది. నేను ఇటువైపు నుంచి వెళ్ళి నేను చూపిస్తున్నాను. మా పిల్లలు నేను ఫోటో తీస్తున్నానని చెప్పి అనుకొని అక్కడ నుంచి నాకు పోజెస్ ఇస్తున్నారు. ఇదిగోండి చూడండి, నేను ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు, కానీ నేను వీడియో తీస్తున్నాను అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఇది చూడటానికి ఏంటో కొండలా ఉందిరా అంటే, నువ్వు ఎక్కలేవమ్మా అని చెప్పి మా పిల్లలు నన్ను ఎగతాళి చేశారండి. కాదురా, నేను కూడా మీతో పాటు ఎక్కి చూపిస్తానని చెప్పి నేను ఎక్కాను. అవునమ్మా ఎక్కేసావని చెప్పేసి అంటున్నారు. దీని తర్వాత పెద్దవాళ్ళకి ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ఉంటాయని చెప్పాను కదండి, ఇదిగోండి ఇదేనండి. ఇంకా దీంతోపాటు ఉయ్యాలు కూడా ఉన్నాయి, నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ తర్వాత ఇక్కడ పార్క్లో ఇది మొత్తం బ్యాంబో స్టిక్స్ తోటే మొత్తం ఈ ప్లేస్ మొత్తం డిజైన్ చేశారండి. ఈ ఉయ్యాల, అలాగే బెంచెస్, అక్కడ చిన్న బ్రిడ్జ్, అలాగే హట్ కూడా ఉంది కదా, ఇవన్నీ బ్యాంబో స్టిక్స్తోనే పెట్టారు. ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. చిన్నపిల్లల ఫోటోషూట్స్ అయినా సరే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ మా పిల్లలు ఎంతగానో ఎదురు చూసిన వాటర్ షో ఇదేనండి. మీకు ఇందాక నుంచి చూపిస్తానని అంటున్నాం కదా.
ప్రతి చెట్టుకి లైటింగ్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో లైట్స్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇందాక డ్యాన్స్ వీడియోలో చూశారు కదా. ఇప్పుడు నేను బ్రిడ్జ్ పైన చూపిస్తున్నాను. ఇదిగోండి మా వాడు నడిచి వెళ్తున్నాడు కదా, ఆ ముందు గ్లాసెస్ దగ్గర కూడా లైటింగ్స్ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను కదండి, ఇదిగోండి ఆ లైట్స్ ఇవే అలా మల్టీ కలర్స్లో వెలుగుతూ ఉంటాయి. ఇది రోప్ బ్రిడ్జ్ కదండి, దీని మీద ఎక్కువ మంది వెళ్ళినట్లయితే ఈ బ్రిడ్జ్ కొంచెం ఊగుతుంది. అందుకని వాళ్ళు ముందే అక్కడ పైన బోర్డు పెట్టేసి ఉంచారండి. ఓన్లీ 10 మెంబర్స్ని బ్రిడ్జ్ పైన ఒకేసారి అలో చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన సుశీల వైబ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.